నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ వ్లాగ్. సో నేను కంప్లీట్లీ వ్లాగ్లాగా తీయలేదు. యాక్చువల్లీ వ్లాగ్ తీయాలి అని కూడా నేను అనుకోలేదు. బట్ నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎంత సపోర్టివ్ అంటే నేను అసలు ఎక్కడ షూట్ చేయలేదు కూడా. మొత్తం ఇదంతా వాళ్ళు షూట్ చేసింది, నేను ఏది కూడా అసలు షూట్ చేయలేదు. సో ఇదైతే ఎంగేజ్మెంట్ రోజు వ్లాగ్. మేము ఫస్ట్ వెళ్ళాం కానీ ఎవ్వరం పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళలేదు. మేము అందరం ఫస్ట్ వీడియోస్ తీసుకున్నాం, అందరం కలిసి చిల్ అయ్యాం. ఎందుకంటే బయట చాలా ఎండ ఉంది. సరేలే ఎండ తగ్గాక పెళ్ళికూతురు దగ్గరికి వెళ్దామని చెప్పి మేము ఇలా ఇంట్లోనే మొత్తం వీడియోస్ పిక్చర్స్ అన్నీ తీసుకున్నాం. అలా ఫన్ చేసుకున్నాం. అంటే కొన్ని ఇయర్స్ అయిపోతుంది, నియర్లీ 5 years అలా అవుతుంది. 10th and ఇంటర్ ఫ్రెండ్స్ వీళ్ళు నాకు. నిజానికి నేను వీళ్ళందరినీ మర్చిపోయాను చెప్పాలంటే. నాకు ఎవరి ఫేసెస్ గుర్తులేవు, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని నాకు గుర్తులేదు. వాళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకొని నాతో మాట్లాడి ఓకే మళ్ళీ ఆ ఇంటర్ వైబ్ అంతా కూడా వచ్చింది. ఏమో తెలీదు, అప్పుడున్న ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఉండదు కదా. ఓన్లీ మాదైతే శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్ దట్టు. ఇంకా గర్ల్స్ అంటేనే ఫన్ వైబ్ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ నాకు ఆ వైబ్ అంతా ఫన్ అంతా ఇప్పుడు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. ఈ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ డిగ్రీలో లేదు, ఇప్పుడు ఎంసీఏలో కూడా అస్సలు లేదు. సో ఇది మొత్తానికి ఎంగేజ్మెంట్ వ్లాగ్. ఆ రోజు నేను అంత క్యాప్చర్ చేయలేదు, ఆ మాత్రం చేసింది కూడా నా ఫ్రెండ్సే చేశారు. సో ఇంటికి వెళ్ళి ఏదైనా మంచి రెసిపీ, అక్కడ ఎండలో నాకేం ఫుడ్ తినాలని కూడా అనిపించలేదు. సో వెంటనే ఇంటికి వచ్చేసి ఒక మంచి బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాను. సో అలా నార్మల్ ఆనియన్, టమాటో, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఒకేసారి వేసి కుక్ చేసేస్తున్నాను. సో ఇది నాకు చాలా ఆకలిస్తుంది అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అని చెప్పి ఈ రెసిపీ ట్రై చేసా. అండ్ దట్టు ఇది కరెంట్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా అది. సో దట్ నాకు బేగా అయిపోతుంది అని చెప్పేసి నా దగ్గర కొన్ని చికెన్ ఉంటే ఒక మంచి చికెన్ పులావ్లా చేసుకుందామని ఆల్రెడీ ఫస్టే మ్యారినేట్ చేసిన చికెన్ని అక్కడ ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసేసి చికెన్ అంతా బాగా ఫ్రై అయినంత వరకు మూత పెట్టి వదిలేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇందులో రైస్ క్వాంటిటీ చెక్ చేసుకోవడానికి మనకి కప్ వస్తుంది. దాంట్లో 1 cup ఆఫ్ రైస్కి 3 cups వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇది అగారో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో అన్నీ వాళ్ళే ఇస్తారు. ఒక గరిటె ఇస్తారు, మళ్ళీ మనకి మెజర్మెంట్ కప్ ఇస్తారు, స్టీమింగ్ ప్లేట్ ఇస్తారు. ఇంకా అలానే ఇది ఏదైతే నేను కుక్ చేస్తున్నానో బౌల్ అది కూడా నాన్ స్టిక్ది. సో ఈజీగా వంట అంతా కూడా అయిపోయింది నాకైతే మాత్రం. సో వెంటనే ఇంటికి వచ్చి మంచి చికెన్ పులావ్ చేసుకొని తింటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది కదా. నేను రెసిపీ కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిజానికి ఇందులో నేను ఏమీ వేయలేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇందులో మనం అన్నీ వండుకోవచ్చు ఎలక్ట్రిక్ కుక్కర్లో. దీనిలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులోనే మనం పప్పు కుక్ చేసుకోవచ్చు, సాంబార్ కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ కుక్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఈరోజు సాంబార్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ అయితే సాంబార్ పోపు కూడా ఇదే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేయచ్చు. బట్ నేనేమంటే నాకు టైం అయిపోతుంది, సో ఇంక అందుకే వెంటనే చేసేద్దామని చెప్పి వేరేగా పోపు వేసి పెడుతున్నాను. కానీ ఇందులోనే మనం పోపు వేసుకొని పప్పు వేసుకోవచ్చు. నేను ఇందులో ఆల్రెడీ పప్పు కూడా ఉడకబెట్టాను, ఇంకా టైం లేదని చెప్పి ఇలా చేసేసాను. సో అది కూడా మనకి ఇక్కడ మెజర్మెంట్స్తో సహా ఇస్తారు. ఆ పక్కన మెజర్మెంట్స్ కనిపిస్తుంది కదా. ఇంకా అన్ని రెసిపీస్ ఇందులో మోమోస్ కూడా ట్రై చేశాను నేను రీసెంట్గా అయితే. అండ్ ఇడ్లీ అన్నీ ఇందులోనే కుక్ చేస్తాను. ఇందులో మనకి ఈజీగా కుక్ అయిపోద్ది. ఫస్ట్లీ ఏమంటే ఇందులో మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. వైట్ రైసా, బ్రౌన్ రైసా, మళ్ళీ లో కార్బ్ ఫుడ్డా, ప్రతిదీ కూడా అక్కడ ఆప్షన్ ఇస్తారు. మనకి నచ్చిన ఆప్షన్లో పెట్టుకోవచ్చు. టైంకి చూపిస్తుంది. ఇంకా వార్మ్ చేసుకోవడం, స్టీమ్ ఏమైనా లైక్ మోమోస్ కానీ ఇడ్లీ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాటికి స్టీమ్ చేసుకోవడానికి ప్రతిదీ కూడా మనకు అక్కడ ఇచ్చారు. సో దాన్ని బట్టి దాన్ని ప్రెస్ చేస్తే క్లిక్ చేస్తే మనకు అది అయిపోద్ది. అండ్ సాంబార్ చేసాం కదా మార్నింగ్, ఇంక ఈవినింగ్ ఏమో మేము సాంబార్ అండ్ ఇడ్లీ సూపర్ కాంబినేషన్ కాబట్టి దానికి నేను ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీకి కూడా స్పెషల్గా ఇడ్లీ గిన్నె అవన్నీ ఏం యూజ్ చేయను, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఈ అగారో ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది. ఇందులో మనం ఇడ్లీ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే మనకి స్టీమర్ గిన్నె ఇచ్చారు కదా. ఈ గిన్నెలో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, ఊతప్పం అంటారు కదా అది కూడా చేసుకోవచ్చు. సో ఇంక ఇడ్లీ స్టీమర్ గిన్నె ఉంది కదా, ఇందులో ఇడ్లీ చేసుకుందామని చెప్పి ఇడ్లీ ప్లేట్స్ కూడా నాకు కరెక్ట్గా ఇందులో ఫిట్ అయ్యాయి. ఒకవేళ మన దగ్గర ఇడ్లీ ప్లేట్స్ ఫిట్ అవ్వట్లేదంటే మనం కప్స్లో వాటిల్లో వేసుకుంటాం కదా, అలా కూడా వేసి ఇందులో పెట్టేసినా సరిపోద్ది. సో ఇంకా నేనైతే ఇడ్లీ బ్యాటర్ అంతా మిక్స్ చేసి ఇందులో పెడుతున్నాను.
ఇందులో మనకి ప్రతిదీ చేసుకోవచ్చు ఐటమ్స్. కర్రీస్ చేస్తున్నాను నేను, ఇందులో పులావ్స్ చేస్తున్నాను, మోమోస్ అయితే స్టీమ్ చేస్తున్నాను, సమ్‌టైమ్స్ పాయసాలు చేస్తున్నాను. అన్ని రకాల రెసిపీస్ చేసుకుంటున్నాను. నాకైతే ఇది అంటే నా నా సబ్స్క్రైబర్స్‌కి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. హాస్టల్‌లో అది ఉంటారు కదా! వాళ్ళకి ఇదైతే హెల్ప్ అవుతది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇంకంతే. ఇది దీనికి ఇచ్చిన మెజర్‌మెంట్ కప్ అనమాట. దీంతో మనం రైస్ మెజర్‌మెంట్ చేసుకోవచ్చు, వాటర్ మెజర్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ కప్ కొలత కూడా ఎలా ఉంటదంటే 1 కప్ రైస్ ఏస్తే మనం 3 కప్స్ వాటర్ ఎయాలి దానికి. ఈ కుక్కర్‌లో రైస్ కుక్ చేసుకుంటే అదనమాట మెజర్‌మెంట్. సో, ఇంక స్టీమర్‌లో ఇడ్లీస్ పెట్టేసి కిందన గిన్నెలో వాటర్ వేసేసి ఈ స్టీమర్ అందులో పెట్టేస్తాను. ఫస్ట్ అయితే పవర్ బటన్ ఆన్ చేసుకొని అక్కడ స్టీమ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. చూసారు కదా! మీకు క్లియర్‌గా చూపిద్దాం అనుకుంటున్నా. అక్కడ స్టీమ్ అని ఉంది. సో, నేను స్టీమ్ మీద క్లిక్ చేశాను. సో, ఇంక ఇది నాకు ఈ పలానా టైంలో అయిపోద్ది అని చూపిస్తదా, ఆ టైంకి అయిపోగానే అదే ఆఫ్ అయిపోతది. మరి ఇప్పుడు స్టీమ్ అయిన వాటర్ అంతా కూడా ఈ బయటకి పడిపోద్దా, క్లమ్జీ అయిపోద్దా అని ఉండదు. ఇగో ఇక్కడ వైట్ కలర్‌ది ఏదైతే ఉందో అందులో స్టోర్ అయితదనమాట. స్టీమ్ అయిన వాటర్ అంతా కూడా అందులోకి ఎళ్ళిపోతది. మెస్సీగా అయితే అస్సలు అవ్వదు. మనకి చక్కగా చాలా మంచి ప్రోడక్ట్. మెస్సీ క్రియేట్ చేయదు. ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. సో, చూసారు కదా! ఇడ్లీ అయితే 10 మినిట్స్‌లో ఉడికిపోయింది. అదే ఆఫ్ అయిపోద్ది డైరెక్ట్‌గా వన్స్ కుక్ అయిపోగానే. ఇడ్లీ మంచిగా కుక్ అయిపోయింది. నేనైతే కుక్ ఎంత క్లియర్‌గా అయిందో చూపిస్తాను. చూసారా? స్పూన్ పెట్టి పుడిస్తే అంటుకోకుండా వచ్చేసింది. అంటే ఇడ్లీ సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందని అర్థం. అండ్ ఇంక ఇప్పుడు మనం చేసుకున్న సాంబార్ ప్లస్ ఇడ్లీ ఫుల్‌గా ఎంజాయ్ చేసేద్దాం. బాగుంది అండ్ అఫోర్డబుల్ కూడా. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్‌లో దీని లింక్ ఇస్తాను. అండ్ ప్రోడక్ట్ వీలైతే ట్యాగ్ చేసేస్తాను. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ కాటన్ క్లాత్ తీసుకొని లోపల సైడ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇంకా ఈ ప్యాన్ ఏదైతే ఉందో దీనికైతే స్పాంజ్ పీస్ ఉంటుంది కదా! స్పాంజ్‌ది దాంతోని క్లీన్ చేసుకుంటున్నాను లోపల సైడ్ ఇంకా బయట అంతా కూడా. వన్స్ క్లీనింగ్ అయిపోద్ది కదా నీట్‌గా, విమ్ జెల్‌తో క్లీన్ చేయండి బాగుంటుంది సోప్ కంటా కూడా. సో, పాడవదనమాట. అసలు ఇది బేసికల్‌గా పాడవ్వదు. ఆ స్పాంజ్ స్మూత్‌నెస్‌కి అంతానా మంచిగా దీన్ని క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవడమే. వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక డ్రై క్లాత్‌తో బయట సైడ్ తుడిస్తే సరిపోతది చాలు. ఈ బయట సైడ్ ఏదైతే ఉందో తుడిచేసి కుక్కర్‌లో మళ్ళీ పెట్టేసుకుంటే అంతే అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. పెళ్ళి. మాకు ఎంగేజ్మెంట్‌కి, పెళ్ళికి 1 డే మధ్యలో గ్యాప్ ఉంది. సో, వాళ్ళకి ముహూర్తం అలా పడ్డది యాక్చువల్లీ. మనకి ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవు అంట కదా! సో, వాళ్ళకి అది ఒకటే ముహూర్తం దొరికింది. సో, అలా చేసుకున్నాం. అండ్ పెళ్ళైతే మాత్రం సింహాచలంలో జరిగింది. 9:00కి పెళ్ళి. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అక్కడ పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాకక్కడ స్కోప్ లేదనమాట. అంతగా ప్లేస్ లేదు. వాళ్ళు మొక్కుకున్నారు అక్కడే చేసుకోవాలని. సో, అక్కడే జరిగింది. అక్కడ మాకంత ప్లేస్ లేదు. అండ్ ఇప్పుడు మేము పెళ్ళి చూసి చేసేది పెద్దగా కూడా ఏం లేదులే అని చెప్పేసి పెళ్ళి దగ్గర మేము అంత లేము. ఇంకా అక్కడ చాలా ఎండగా ఉందని చెప్పేసి మేము వెంటనే రిసెప్షన్ దగ్గరకు వచ్చేసాం. సో దట్ ఇక్కడ కూలర్ ఉంటుంది దాని ముందు కూర్చోవచ్చని. ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అయింది. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా వీడియోస్ తీసుకున్నాం. వీళ్ళందరూ నా 10th క్లాస్ ఫ్రెండ్స్. సో, నాకు తెలిసి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు వీళ్ళతోనే చదివాను. ఇందులో ప్రతి ఒక్కరు అనుకుంటా 10 ఇయర్స్ నియర్లీ వీళ్ళతోనే గడిపాను నేను. సో, మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ కలిసి చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా నాకు వాళ్ళు 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనుకుంటాను. ఐఎమ్ నాట్ ష్యూర్. వాళ్ళు 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళిద్దరికీ సడన్గా పెళ్ళంటే ఫస్ట్లీ నేను షాక్, ఇది ఎప్పటి నుంచి అని. బట్ చాలా హ్యాపీ వాళ్ళిద్దరికీ మంచిగా మ్యారేజ్ అయింది. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఉంటారనుకుంటున్నాను. ఎలా ఉందో వ్లాగ్ కామెంట్ చేసి చెప్పండి.